శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే మరి మీనరాశి వారికి మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, విదేశ ప్రయత్నాలు ఫలించే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క స్థితి కూడా అనుకూలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ ప్రయత్నాలు తొందరగా ఫలించే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన తప్పక నెరవేరే అవకాశం ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా పెరుగుతుంది. గతంలో కన్నా ఎక్కువగా మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగం పైన అలాగే బుధుడి పైన గురువు యొక్క దృష్టి ఏర్పడడం కూడా జాతకుడిలో ఉన్నటువంటి తెలివితేటలకి, అతని ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యోగం బాగుంది. అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి తెలివితేటలకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ఆ విధంగానే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, దశమ స్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం జాతకుడికి కంపల్సరిగా మరి అలాగే తృతీయ దశమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం కూడా జాతకుడికి ఉద్యోగం మారడానికి తగు విధమైనటువంటి మార్గం కనబడుతుంది. సో ఈ సమయంలో జాతకుడు తను చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం అది చాలా వరకు జాతకుడికి ఫేవర్గానే ఉండే అవకాశం ఉంది. అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ మీనరాశి ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలోనూ ఎండోమెంట్సు, న్యాయవాద వృత్తి, స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా వీళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు కనబడుతుంటాయి. చాలామందికి ఏంటంటే ఎక్కువ శాతం తాను పుట్టినటువంటి రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ బాగా స్థిరపడే అవకాశం ఉంటుంది. అంటే సహజంగా ఇది వ్యయరాశి అవటం వల్ల వీళ్ళ యొక్క గుర్తింపు సొంత ప్రాంతంలో పెద్దగా రాదు. వీళ్ళు వేరే దేశం వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం 5వ స్థానంలో ధనాధిపతి కుజుడు సంచరించడం వల్ల చాలా వరకు మీరు ఈ సమయంలో స్పెక్యులేషన్ కానీ అలాగే షేర్ మార్కెట్ కానీ ఆన్లైన్ గేమ్స్, ఈ జోదం, ఈ బెట్టింగ్లు వాటి జోలికి చాలా వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఈ మీనరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం అంటే వ్యక్తిగతంగా చాలా బుద్ధిమంతులు అయినప్పుడు కూడా ప్రస్తుతం రాశి యందు రాహు సంచారం, 5లో కుజ సంచారం జాతకుడు అంటే మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాల లోపు అయితే ఉంటారో వాళ్ళు ఈ సమయంలో ఏదో సెల్ ఫోన్కో, ఇంటర్నెట్కో, విదేశ అలవాట్లకో అలవాటు పడి వారి యొక్క చదువు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి చాలా వరకు చిన్న చిన్న బెట్టింగ్లో, ఆన్లైన్ గేమ్స్లో నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ దీనివల్ల ఏమైందంటే ఫ్యూచర్లో వారి యొక్క ఉన్నత విద్యా అవకాశాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మీనరాశిలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీగా వీళ్ళ మీద ఇప్పుడే దృష్టి పెడితే ఫ్యూచర్లో జరిగే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక మరి వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం ప్రస్తుతం వక్రగమనం వీడి రుజుమార్గంలోకి రావడం వల్ల వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఇంకా గతంలో కన్నా ఎక్కువైంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రాశి వారు ఖచ్చితంగా ఫైనాన్స్ ప్లానింగ్ మాత్రం 100% జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆదాయానికి మించి ఖర్చులు మాత్రం ప్లాన్ చేసుకుంటే చాలా వరకు రుణాల్లో పడిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అనుకోని అంటే మీరు ఒక విధంగా అనుకుంటే వేరే విధంగా జరిగి మీరు కంపల్సరిగా రుణాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క సొంత బాధ్యతలు అలాగే మీ పిల్లల బాధ్యతలు వారి మీదే దృష్టి పెట్టండి తప్ప ఇతరుల యొక్క విషయాలు తీసుకొని వాళ్ళని ఏదో సహకరిద్దాం అనుకుంటే
ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి మీ మంచితనాన్ని కొద్ది కాలం బయట పెట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా విషయాల్లో మీరు మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడడం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల, అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అనేది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.